హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేమైతే రెడీ అయ్యి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఏంటంటే ఫస్ట్ డీమార్ట్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యామండి. అందరం డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడైతే చూడండి, మా తమ్ముడు వాళ్ళు ఊరు అయితే వచ్చాం విజయవాడ. అక్కడ డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ మొత్తం అందరం కలిసి టోటల్ నెంబర్స్ అయితే 9 మంది అండి. మొత్తం అందరం వచ్చాం. చక్కగా ఎవరికి ఏం కావాలన్నదాన్ని చూసుకుంటున్నారు పిల్లలు. వాళ్ళకి కావాల్సినవన్నీ అయితే కొనేసుకుంటున్నారు. ఏమేమి కావాలి ఏంటి అన్న సెలెక్ట్ చేసుకుంటున్నారండి. ఫస్ట్ అన్నీ చెక్ చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి పిల్లలు. చూడండి ఏమేమి కావాలి ఏంటి. ఫస్ట్ వాటర్ బాటిల్ కానీ స్టార్ట్ చేశారండి. వాటర్ బాటిల్ చూసుకుంటున్నారు. ఎందుకంటే కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ చూసుకునేది ఏంటంటే, స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఫస్ట్ వాటర్ బాటిల్ ముందు మంచిగా కనపడేది వాటర్ బాటిల్. ఈ రోజుల్లో జనాలందరూ వాటర్ బాటిల్ చూసుకుంటున్నారు. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళు ఒక్కొక్క వాటర్ బాటిల్ 200 కాడి నుంచి ఉందండి. వాటర్ బాటిల్ అయితే ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఇదిగో డ్రెస్సులు చూసుకున్నారండి. మా మేనల్లుడు ఏం తీసుకోవాలని అటు ఇటు తిరుగుతున్నాడండి. హాయ్ కూడా చెప్తున్నాడు మీ అందరికీ. ఇగో చూడండి, వాటర్ బాటిల్ తీసుకున్నారు. తర్వాత బట్టలు కూడా తీసుకుంటున్నారండి. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు తీసుకున్నారు. నైట్ డ్రెస్సులు అవి బాగుంటాయి, క్వాలిటీలు గట్రా బాగుంటాయి అనేసి నైట్ డ్రెస్సులు తీసుకున్నారు. నేనైతే చూస్తున్నాను ఎవరికి ఏం కావాలన్నది తీసుకుంటున్నాను. నేను కూడా చూసుకుంటున్నాను ఏమేమి కావాలని. నాకైతే హ్యాండ్ బ్యాగ్ ఒకటి కావాలనిపించింది. హ్యాండ్ బ్యాగ్ చూడగానే నచ్చింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి ఒకటి. మా అమ్మాయికి కూడా ఇంకో హ్యాండ్ బ్యాగ్ కావాలన్నది. మా అమ్మాయి కాలేజీ కట్టుకెళ్ళే హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి కూడా ఒకటి తీసుకుంది. ఎవరికి కావాల్సినవి వాళ్ళైతే తీసుకుంటున్నారు. చాలా మట్టుకైతే ఎక్కువ బట్టలే తీసుకున్నామండి. బట్టలు, వాటర్ బ్యాగులు, కాలేజీ బ్యాగు, హ్యాండ్ బ్యాగులు అవి తీసుకున్నాము. అయినా చూస్తున్నాము, అటు ఇటు చూస్తున్నాము. ఎవరికల్లా ఒక పట్టాన్ని అవ్వదు కదండి. ఎక్కువ జనం వెళ్ళినప్పుడు షాపింగ్కి చాలామంది ఇంకా ఎవరికి ఏం కావాలన్నది అన్నీ చూసుకుంటున్నారు. నేనైతే జ్యూస్ వడకట్టడానికి చిక్కం కోసం చూశానండి. చిక్కం అయితే దొరకలేదు. మరి చాలా చూశాను అయితే దొరకలేదు. అయినా నెత్తుతున్నాను, అయినా దొరకలేదు. చాలా మటుకు నెత్తుకాను, దొరకలేదండి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామండి. చూసుకుంటూ వెళ్తూ ఉండగానే ఇంకా మా అమ్మాయి వాళ్ళ, మా చెల్లి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కొనుక్కున్నారు. చాక్లెట్లు అవి తీసుకుంటామని పేసి పెడుతున్నారు. చాక్లెట్లు కూడా తీసుకున్నారండి వాళ్ళందరూ. అవన్నీ చూసుకున్నారు. చాక్లెట్లు అవి తీసుకుని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదండి. డీమార్ట్లో కంటే వెళ్ళాక రాబుద్ది అవుతాం. ఇగో డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాం. వేసాకాలం కదండి, ఎండలు అయితే మండిపోతున్నాయి బయట. డ్రింక్ తాగింది అసలు ఏ మనిషి ఎదరికి వెళ్తలేదండి. డ్రింక్ బాటిల్లో చాలా డేంజర్ అని తెలిసినా కానీ డ్రింక్ బాటిల్ తీసుకుంటున్నాం. కాలేజీ బ్యాగ్ కూడా తీసుకున్నామండి. అలాగే మా చెల్లి పచ్చళ్ళు అండి, రకరకాల పచ్చళ్ళు. వేసాకాలంలో పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, పిల్లలకి హాస్టల్ పంపించడానికి పచ్చడికి బాటిల్ కొనుక్కున్నారు. బాటిల్ కూడా మా మేనల్లుడు చూడండి ఏమేమి తీసుకుంటున్నారని చూస్తున్నాడు. క్లిప్పులతో సహా అన్నీ తీసుకున్నారండి. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నారు. చాక్లెట్లు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. క్లిప్పులు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం మీద బిల్లు ఎంత అవుతుందో అని భయపడుతున్నానండి. ఇగో టవల్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయనేసి డీమార్ట్లోనే టవల్స్ కూడా తీసుకున్నారు. హాస్టల్కి వెళ్ళే పిల్లలండి. మొత్తం మీద బిల్లు వేసే టయానికి వచ్చేసామండి. బిల్లు అయితే 9,903 రూపాయలు అయితే అయిందండి. ఇదిగోండి చెప్పులతో సహా అందరూ కొనేసుకున్నామండి. అన్నీ కొనేసుకున్నాం. బిల్లు కూడా పేలిపోయిందండి. బిల్లు కూడా తగ్గట్టే వచ్చింది. చూడండి మరి మీ డీమార్ట్కి వెళ్తే ఇంత ఎలా ఉంటుందని. ప్రతి సంవత్సరం వేసవికాలంలో విజయవాడ అయితే వచ్చేస్తామండి. విజయవాడ వచ్చినప్పుడల్లా ఇలా మేమైతే ఏం కావాలన్నది పిల్లలకి అన్నీ ఒకేసారి కొనేస్తామండి. అన్నీ కొనుక్కుంటారండి. నైట్ డ్రెస్సులు అన్నీ కాలేజీకి వెళ్ళేవాళ్ళు కదండి, ఏది కావాలితే అది కొనుక్కుంటారు. మళ్ళీ కొనుక్కోకుండా మళ్ళీ పుట్టినరోజులు వచ్చినా పండుగలు వచ్చినా అవి మామూలేనండి. అవి షాపింగ్లో చేసుకుంటాము. డీమార్ట్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఇవన్నీ కొనేసుకుంటాం. ఓకేనా, మరి మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి. చక్కగా మీరు కూడా మీ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక చెప్పులతో సహా ఎవరికి నచ్చిన జోడాలు తీసేసుకున్నారండి. బిల్లు కూడా పేరిపోయిందండి. 10,000 పైన అయిందండి బిల్లు కూడాను. సరేనా, మరి ఇంకేంటండి విశేషాలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే నెలలో దేవుడు చల్లగా చూస్తే అప్పుడు కలుద్దాం. ఓకే, బాయ్.